మేడ్చల్ జిల్లా పోచారంలో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించిన ఒక యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు యువకుడు మనోహర్ తో పాటు అతని తల్లిదండ్రులు కొంతకాలంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే మనోహర్ కు యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో యువకుడికి ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. ఈ నెల 11న ఆమె ఇంటికి వెళ్లిన మనోహర్ తన్ను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఆమె నిరాకరించడంతో ఆమెకు ఎయిడ్స్ రక్తం ఉన్నటువంటి ఒక ఇంజెక్షన్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే పోచారంలో రాంబాయ్ సినిమా తరహాలో ఘటన చోటు చేసుకుంది. అయితే తన పెళ్లికి నిరాకరించేందుకు యువతికి ఎయిడ్స్తో కూడిన ఇంజెక్షన్ ఇచ్చి బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ సంఘటన సంబంధించి యువతికి గత 3 రోజుల నుంచి కూడా జ్వరం రావడంతో డాక్టర్లను సంప్రదిస్తే ఆ మేరకు ఆమె ఇచ్చే డాక్టర్లకు విషయాన్ని మొత్తం చెప్పడంతో చివరికి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులో యువకుడైన మనోహర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే సినిమా తరహాలో జరిగిన ఈ సంఘటన సంబంధించి ప్రస్తుతానికి ఏసీపీ మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ సంఘటన సంబంధించి ఏం జరిగింది? ఈ సంఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మనోహర్ అని చెప్పేసి ఏజ్ 24 ఇయర్స్. ఇతను ఇన్ఫోసిస్ ట్రాన్స్పోర్ట్లో సూపర్వైజర్గా పనిచేసి ఇన్ఫోసిస్లో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగాం. వీళ్ళు 19 సంవత్సరాల క్రితమే ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ ఫాదరు సతీష్ అండ్ మదర్కు ఎయిడ్స్ ఉన్నది. తర్వాత వీళ్ళ బంధువు రమణి అని ఉంటుంది, డాటర్ ఆఫ్ చిరంజీవి. వీళ్ళంతా కూడా బంధువులు. వాళ్ళు కూడా రాజీవ్ గృహకల్ప, మన పోచారం అదే రాజీవ్ గృహకల్పలో ఉంటారు వీళ్ళంతా కూడా. ఈ వరుసకు ఈ మనోహరును ఈ రమణ ఇద్దరు కూడా మర్దలు, బావమర్దలు ఇద్దరు. వీళ్ళకు గతంలో పెళ్లి చేద్దామని అనుకున్న క్రమంలో ఈ మనోహర్ తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉండటం వల్ల ఈ అబ్బాయికి ఏమైనా ఉందా అనే ఉద్దేశంతో ఈ టెస్ట్ చేయించడం జరిగినప్పుడు అబ్బాయికి పాజిటివ్, అమ్మాయికి ఏమో నెగిటివ్ వచ్చింది. తర్వాత ఈ అబ్బాయికి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడం జరిగింది. ఈ విషయాన్ని ఎట్లయినా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అమ్మాయికి కూడా ఎయిడ్స్ వచ్చినట్టయితే తప్పక ఆల్టర్నేట్ లేకుండా తల్లిదండ్రులు తనకే ఇచ్చి పెళ్లి చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ మనోహరు ఎన్టీపీసీ ఎక్స్ రోడ్కి ఒక 2 days బ్యాక్ ఎన్టీపీసీ ఎక్స్ రోడ్కి వెళ్ళి అక్కడ ఒక చిరంజీవి కొనుక్కొని తన బ్లడ్ని అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉన్న చూసి ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయికి బలవంతంగా రక్తము ఎయిడ్స్ రావాలనే ఉద్దేశంతో బలవంతంగా రక్తం ఎక్కించడం జరిగింది. తర్వాత మరుసటి రోజు నుంచి అమ్మాయికి జ్వరం రావటము, రక్తం ఎక్కించిన ప్లేస్లో నల్లగా కావటం. తర్వాత వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్కి అనుమానం వచ్చి గట్టిగా అడిగితే ఈ విధంగా జరిగింది, బలవంతంగా ఇట్లా ఎయిడ్స్ రావాలనే ఉద్దేశంతో తను సో పర్సన్ నాకు రక్తం ఎక్కించడం చెప్పడం జరిగింది. ఇటు విషయంలో అమ్మాయి వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎక్కిజుడు కూడా మనోహర్ని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాం. దీంట్లో ఇప్పటికీ అంటే తల్లిదండ్రులకు ఏడుస్తుందని చెప్పి, తర్వాత ఇతను కూడా ఏడుస్తుందని చెప్పి ముందుకు తెలియదంట. ముందు వివాహం నిశ్చయించుకున్న ఇది తెలియదా తల్లిదండ్రులకు ఉన్న విషయాన్ని? తల్లిదండ్రులకు ఉన్న విషయము, తండ్రి ఆల్రెడీ ఎయిడ్స్ తోటే చనిపోయాడు. 19 years బ్యాక్ చనిపోయాడు. ఈ మనోహర్ తండ్రి ఆటో డ్రైవర్గా ఉండే సతీష్ అని 19 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. వాళ్ళకు ఎయిడ్స్ అనే విషయము ముందే తెలుసు వీళ్ళకు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే మనోహర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, దాన్ని రిమాండ్ పంపిస్తున్నారు. ఇంకా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అధికారులు చెప్తున్నారు.